తెలంగాణలో ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున సాగే ఈ ప్రాజెక్టుకు 12,070 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోని 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో 26 కొత్త రైల్వే స్టేషన్లు రానున్నాయి. ముందుగా 508 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు 392 కిలోమీటర్లకు తగ్గించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ త్రిబులార్కు దగ్గరగా ఉండేలా ఈ అలైన్మెంట్ను ఎంపిక చేశారు. త్రిబులార్కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 చోట్ల మాత్రం 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఇక దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతాలకు దగ్గరగా ఈ మార్గం రానుండడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ 392 కిలోమీటర్ల ఈ 392 కిలోమీటర్ల రింగ్ రైలు ఈ ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ రైల్ ROR వంతెనలు నిర్మించనున్నారు. అంటే పాత రైలు మార్గాలపై కొత్త లైనును ఎత్తుగా ఫ్లైఓవర్లో నిర్మిస్తారు. ఈ ROR ప్రాంతాలుగా మూసాయిపేట, గూళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్ను ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. త్రిబులార్కు ఈ రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు, రైలు మార్గంతో కూడిన రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు పంపించడానికి సిద్ధమవుతున్నారు.